ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సామాజిక ఉద్యమకారుడు చింతోజు బాలయ్య ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఆవశ్యకతను వివరిస్తూ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులను పంపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చింతోజు బాలయ్య మాట్లాడుతూ ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు విషయమై గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వాలకు విన్నవిస్తూనే ఉన్నామని, డిగ్రీ కళాశాల లేక నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవాలనే ఉత్సాహం ఉన్న మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఇంకా ఏర్పాటు చేయడం లేదని, కనీసం ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 సంవత్సరంలో అయినా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినా, తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి వినతి పత్రం ఇచ్చినామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా సామాజిక ఉద్యమకారుడు చింతోజు బాలయ్యతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. డిగ్రీ కోరుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వెళ్ళడానికి ఈ ఒక్క మొదటి కార్యక్రమం ఇక్కడ గౌట్ కాలేజీ స్టార్ట్ చేసి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేనందున సుమారు 12 సంవత్సరాల నుంచి పోరాటాలు, ప్రజలు, విద్యార్థులు, నాయకులు ఎంతోమంది పోరాడిండ్రు. కళాశాల మంజూరు అవుతుంది, కళాశాల వచ్చింది, వస్తుంది, ఇక మా చిరకాల వాంఛ నెరవేరింది అనే సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు కళాశాల గత ప్రభుత్వాలు మంజూరు చేయలేదు, ఇక్కడ ప్రారంభించలేదు. అదే ఆలోచనతోని, ఆ విద్యాభిమానంతో ఈ డిగ్రీ కళాశాల సాధించాలనే ఆలోచనతోని ప్రజలందరినీ కలుస్తూ, విద్యార్థులను కలుస్తూ, విద్యా సంఘాలను కలుస్తూ అందరికీ ఈ విషయం చర్చించడం జరిగింది. ఈ కాలేజ్ సాధించాలంటే గతంలో ఇదే గౌట్ కాలేజ్ గురించి 1 సంవత్సరం పాటు అందులో అంగస్ట్రైక్ చేయడం జరిగింది, టవర్ ఎక్కడం జరిగింది, ఎన్నో నిరసన చేసి బంధువులు రస్తారోకో చేసి కాలేజ్ సాధించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులను, ప్రజలను, విద్యా సంఘాలను, సామాజిక కార్యకర్తలను, ప్రజా సంఘాల వారిని, విద్యాభిమానులను ఈ సందర్భంగా నేను కోరుతున్నది ఒక్కటే. మొన్నటి వరకు ఆదిశీనన్న ప్రభుత్వ చీఫ్ విప్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఏంటి అని అంటే మన కె మహేందర్ అన్న గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మొన్న గౌరవ మంత్రివర్యులకు పొన్నం ప్రభాకర్ అన్న గారికి వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటిది ప్రధాన సమస్య అంటే, ముస్తాబాద్లో ఈ అకాడమీ 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని, ఈ మంజూరు చేసి ఈ సంవత్సరం ఈ అకాడమీ ప్రారంభించాలన్నది ప్రధాన డిమాండ్. సమస్య ఏంది, కొందరు ఏమంటున్నారంటే ఇక్కడ స్థలమే లేదు, ఏం చేస్తారు, మంజూరీ అయిందంటే 410 సర్వే నెంబర్ ఉందని గతంలో చూపించడం, కరపత్రాలు పంచడం జరిగింది, అఖిలపక్ష తరఫున ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, వాట్సాప్ చేయడం జరిగింది, మంత్రి గారి దృష్టికి గతంలో తీసుకెళ్లడం కూడా జరిగింది. అదే స్ఫూర్తికి ప్రస్తుతం ఇక్కడ ముస్తాబాద్ ప్రజల చిరకాల వాంఛ, విద్యార్థులు మొన్నటి 10th పేపర్ రాసిన వాళ్ళు 535 మంది, గౌట్ కాలేజీ వాళ్ళు 250 దాకా ఉన్నారు, బయటకు వెళ్ళే వాళ్ళు 200, అంటే సుమారు 1000 మంది విద్యార్థులు ఉన్నారు డిగ్రీకి. అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్లో. ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండు గతంలో డీవో, అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులున్నాయి. ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం. ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు, ఈ ఇంటర్ను జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు, అక్కడ ఇంటర్కు 10th అవైలబుల్ ఉన్నది. కావున ప్రభుత్వము సంబంధిత పొన్నం ప్రభాకర్ అన్నగారు, గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనన్న గారు, మా ప్రస్తుతం మండల నాయకుడు ఆది నాయకుడు కె మహేందర్ రెడ్డి గారు స్పందించి ప్రజల చిరకాల వాంఛ, ముస్తాబాద్ మండల చిరకాల వాంఛ నెరవేర్చాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యాభిమానుల పక్షాన, సోషల్ వర్కర్, ప్రజా సంఘాల ద్వారా మీకు అందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ సందర్భంగా నేను కోరుతున్నది ఒక్కటే, ఈ అకాడమీ తప్పనిసరి కళాశాల మంజూరు చేసి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలని నేను ఈ సందర్భంగా అధికారులను, ప్రభుత్వాన్ని గుర్తు చేసి కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు, మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు. జై పులే. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.